నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న డయాలసిస్ సెంటర్కు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. రోగులకు ఆత్మీయ వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచన. భీమడోలులో జనసేన మండల శాఖ అధ్యక్షులు ప్రత్తి మదన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు. శేషమహల్ రోడ్డులోని శ్రీరామాలయం శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు వేడుకల ఊరేగింపు. పట్నాల రాంపండు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న వర్తనపల్లి కాశీ. బ్రహ్మకుమారిస్ అధిపతి రాజయోగిని దాధీరతన్ మోహినికు ఘన నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం బ్రహ్మకుమారిస్ శాఖ. రోగులకు వైద్యులు ఆత్మీయంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆపరేషన్ థియేటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్స్ను పరిశీలించారు. డిజిటల్ ఎక్స్రే యూనిట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పీజీ కాట్రేజ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. పోస్టుమార్టం షెడ్లో సదుపాయాలను పరిశీలించారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. దాతల సహకారంతో ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. ప్రసూతి వార్డులో మరో 2 ఏసీలు ఏర్పాటు చేసి సౌకర్యం కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన సూపరింటెండెంట్తో కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పైబోయిన వెంకట్రామయ్య, పొల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి నా కోరిక ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం. దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం. మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికేయ మిత్రులు చెప్పింది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం. పోస్ట్ మార్టం షెడ్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం షెడ్ కూడా కుక్కలు పీకుతూనే శవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం షెడ్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో 2 క్యాసెట్లు తీసుకోవడం జరిగింది. మరి ఆపరేషన్ టేబుల్, లైట్లు, అలాగే స్త్రీల ప్రసూతికి టేబుల్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి, అలాగే అధికారులతో కూడా అందరినీ కలుపుకుని చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులను అందరికీ మీకు చెప్తే మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అలర చేసినంత ఉపయోగం లేదు. మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి. తప్పకుండా అది అవనప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీకు చెప్తున్నాను, చేసాం కూడా. కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదన్నది కూడా మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను. అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకోండి అన్నీ చేయించే విధానం మేము చేపడతాం. అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం. ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీరంతా సర్జన్స్ ఉన్నారో, బాగా చదువుకుని ఉన్నారో, మీరు అందరం ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పని చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది. కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా మంచి కంపెనీల మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం, తగ్గితే తగ్గుద్దు లేదు లేకపోతే ప్రాణం పోద్దన్న దిశలో ఉండేది వరకు. అలాంటి పరిస్థితి కొనసాగకూడదని నా ఉద్దేశం. ఏ మెడిసిన్ పని చేయకపోయినా ఆ మెడిసిన్ని రిజెక్ట్ చేయాలి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టించాలి.
కాబట్టి మనం కట్టి ట్యాక్సులతో మనం కట్టి పన్నులతో మన ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి వీళ్ళతో పని చేయించుకోవాలి. ప్రభుత్వం డబ్బుతో కొంటుంది ఈ మందులన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేయండి, మంచి కంపెనీయే కాదా, పని చేస్తున్నాయి లేదా టెస్ట్ చేయండి, టెస్ట్ చేసేయండి కావాలంటే. కాబట్టి అవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తాతారావు గారిని కోరుకుంటూ, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, అది నిర్భేద తట్టుకోలేడు. కాబట్టి గవర్నమెంట్లోనే ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో మన మంత్రి గారిని శ్రీనివాస వర్మ గారిని అడిగాం. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయనతో అనౌన్స్ చేసి ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేయిద్దామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు జరగకోకుండా మనం ముందు అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఏదైనా పని చేస్తేనే మనం ఇక్కడ మాట్లాడతాం, పని జరగే ఉద్దేశంతోనే చేస్తాం. కాబట్టి డాక్టర్లు అందరూ కూడా పేషెంట్స్ని మన రిలేటివ్స్లో చూసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చారు కదా, మనం ఏదో చూసామనుకోకుండా కాకుండా వాళ్ళని వచ్చిన వాళ్ళని గౌరవంగా ఆప్యాయంగా పలకరించండి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ డాక్టర్లు మీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సహకరించవలసింది కోరుకుంటూ, హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధుల నుంచి సార్ పర్మిషన్ తోటి ఆపరేషన్ థియేటర్ కొత్తగా ఆధునీకరించడం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో టేబుల్స్ అవి పాడైపోవడం వల్ల ఆ టేబుల్స్ను ఒకటి ఆపరేషన్ లైట్స్ హెచ్డిఎస్ నిధులతోటి కొనడం జరిగింది. దాన్ని సార్ చేత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ఆపరేషన్ మన కింద డిజిటల్ ఎక్స్రే యూనిట్లో ఏంటంటే ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ ఏంటంటే ఒకే క్యాసెట్ మీద డిజిటల్ సిఆర్ సిస్టమ్ ఒకే క్యాసెట్ మీద నడుస్తుంది. ఆ ఒకే క్యాసెట్ మీద నడుస్తుంది మాకు ఇంచుమించుగా రోజుకి 300 నుంచి 400 ఎక్స్రేలు ఉంటాయి మాకు డైలీ కూడా, రాత్రి పగలు. ఆ ఎక్స్రేలతో ఒకే క్యాసెట్ నడుస్తుంటే అది హీట్ ఎక్కిపోయి హ్యాంగ్ అవటం ఇలాంటివి జరుగుతుంది. సో అది ఎమ్మెల్యే గారికి మన సార్కి చెప్పడం తోటి సార్ వెంటనే స్పందించి వెంటనే తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఆ 2 క్యాసెట్లు కూడా ఫ్యూజీ 2 క్యాసెట్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా సార్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే పోస్ట్మార్టం షెడ్ లోపల అప్పటి వరకు కూడా పోస్ట్మార్టం షెడ్లో సదుపాయాలు లేకపోవడంతో అవి కూడా పూర్తి స్థాయిలో పోస్ట్మార్టం టేబుల్ ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది. అవి కూడా సార్కి చూపించడం జరిగింది. అదేవిధంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు నిధులతోటి వాళ్ళు 2 lakhs రూపీస్ శాంక్షన్ చేసి ఒక కొత్త డయాలసిస్ యూనిట్ సార్ సిఫార్సు మీద మనకి కొత్త డయాలసిస్ యూనిట్ మనకి ఇవ్వడం జరిగింది. దానికి నిన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి మా కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసింది మీకు, వెంటనే మీరు కనుక మేము ఏపీ ఎంఐడిసి ఇంజనీర్లకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, అది మీరు వెంటనే స్థలం కనుక అక్కడ చూపిస్తే మీరు వెంటనే పనులు ప్రారంభిస్తాం ఆ 2 crores నిధులతో చెప్పడం జరిగింది. దాని మీద సార్ వచ్చి ఇవాళ పరిశీలించడం జరిగింది. ఈ పాత షెడ్ ఏదైతే ఉందో అది డిస్మాండిల్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేద్దాం అని సార్ చెప్పడం జరిగింది. సో ఏపీ ఎంఐడిసి వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు సమాజానికి మేలు జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. గురువారం భీమడోలులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రతి మదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మదన్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆరోగ్య కేంద్రంలో పళ్ళు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వాసు, సునీల్, అజయ్, దుర్గారావు, ఘన, బాలాజీ, నరసింహమూర్తి, దుర్గా పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో భీమడోలు గ్రామంలో జన సైనికులు అందరూ కూడా కాలినడక వెళ్ళే బాడచారులకు అలాగే రహదారి అంట వెళ్ళే వాళ్ళకి ఆహారాన్ని తీర్చే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం, అందులో మజ్జిగ అలాగే మంచినీళ్ళు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా జన సైనికులు ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అదే విధంగా ఈరోజు ఇక్కడ కూడా చేస్తున్నారు. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో జన సైనికులు అందరూ కూడా ఇలాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడ చేస్తున్న జన సైనికులని, ఈ భీమడోలు జన సైనికులు అందరినీ కూడా అభినందించారు. జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ గారు ప్రతి మదన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉంగుటూరు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది.
జరిగిందండి. ఈ రోజులో స్టాఫ్ కూడా ఫుడ్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలోకి జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. స్థానిక సిఐటియు భవనంలో గురువారం జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం పసుపులేటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారపల్లి రమణారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 24న జరిగే ఆందోళనలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో గూడూరు నాగేశ్వరరావు, సత్తి శ్రీనివాసరెడ్డి, వీర్రాజు, వెంకటేశ్వరరావు, మాధవ, గంగారావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి గత 6 ఏళ్లుగా గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు అమలు జరుపుకోకుండా, చట్టాలు అమలు జరుపుకోకుండా 12-14 మెమో ఇచ్చింది. ఆ మెమోను రద్దు చేయమని చెప్పి అనేక సార్లు మనం గత ప్రభుత్వానికి ఇచ్చాం. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకుల అధికారంలోకి వచ్చే ముందు తెలుగుదేశం నాయకులు మేము మేనిఫెస్టో పెట్టాం, మేము అధికారంలో రాగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాము, పథకాలు అందజేస్తామని చెప్పారు. మరి ఈవేళ 10 నెలలు కావస్తున్న ఈనాటికి భవన నిర్మాణ కార్మికుల కోసం కూటమి తెలుగుదేశం కానీ అలాగే జనసేన పార్టీ కానీ ఆ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పుడు 10 నెలల కాలం పూర్తయినప్పటికీ ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులుగా రేపు ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టర్ కార్యాలయాల్లో, మినిస్టర్ కార్యాలయాల్లో అలాగే లేబర్ కార్యాలయాల్లో ధర్నా చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు, ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు వెంటనే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ప్లీజ్. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక శేష్మహల్ రోడ్డులోని శ్రీరామాలయం వద్ద నుంచి గురువారం సాయంత్రం ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. సీతారాముల వేషధారణలు, భారీ హనుమంతుని వేషధారణ, డీజే సాంగ్స్తో ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విచ్చేయగా ఆయనకు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే మంగళవారం నిర్వహించనున్న అన్న సమారాధనలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కాశీ గారికి అలాగే మా సాలిపేట వ్యాపారస్తులు అందరూ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ రేపు మంగళవారం నాడు 15వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నా కోరుతున్నాం. శ్రీరామనవమి కానికి మరి ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సాలిపేట రామాలయంలో శాసనాల రోడ్లో ఉన్న పురాతన దేవాలయం, ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత. మరి ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మరి మేళ తాళాలతోటి మరి వాయిద్య కళాలతో చేయడం జరిగింది. ఎంతో ఆధ్యాత్మిక చింతనతోటి ఈ శ్రీరామనవమి నుంచి ఎన్నో పూజలు చేయడం, అలాగే మనందరం కూడా హిందూ ధర్మం ప్రకారం పానకాలు పోయడం, హిందూ ధర్మాన్ని మనందరం కూడా సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా మనందరం కూడా పనిచేయాల్సి ఉంది. దీన్ని ఏదైతే మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు గారి ఆధ్వర్యంలో అలాగే సాలిపేట రామాలయం ఆధ్వర్యంలో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నారు. దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మన దాడేపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ రాముడి వారి ఆశీస్సులు ఉన్నారని చెప్పి శాసమాల రోడ్ల శ్రీ సీతారామాలయం స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఊరేగింపులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటాము. మా రాంపండు గారి వల్ల మొత్తం ఏదైనా సరే ఆయన హ్యాండ్ మీదుగా అంతా ఎదుర్కొలిపోతుంది అంటారు. మంగళవారం నాడు అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి అందరూ విరాళాలు ఇచ్చిన ముందుకు ధన్యవాదములు. అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని దాధీరతన్ మోహిని అంత్యక్రియలు గురువారం రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల బ్రహ్మకుమారిస్ భవనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రహ్మకుమారీలు అందరూ సమావేశమై దాధి మృతిపై శ్రద్ధాంజలి ఘటించారు. 12 సంవత్సరాల వయసులోనే ఆమె ఈ సంస్థలో సమర్పితులయ్యారని, ఆమె యొక్క విశిష్టతను గురించి స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. పరిసర గ్రామాల నుండి కూడా బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చీఫ్ అయినటువంటి దాధీరతన్ మోహిని తమ శరీరాన్ని త్యాగం చేయడం జరిగిందనమాట. ఈ యొక్క సంస్థలో పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్లో ఉన్నప్పటి నుండే చిన్నతనం నుండి ఈ యొక్క సంస్థలో సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ వారి యొక్క ఏజ్ 101 సంవత్సరం అన్నమాట. 10 రోజుల క్రితమే వారికి 101 సంవత్సరం యొక్క బర్త్డే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుండి పరమాత్ముడి యొక్క పరమశివుడి యొక్క సేవలు మొత్తం దేశ విదేశాలలో ప్రపంచ నలుమూలలో మంచి పరమాత్మ శివుడి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటూ జ్ఞానం అందిస్తూ 101 సంవత్సరం యొక్క ఈ సమయంలో తమ దేహాన్ని త్యాగం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సంస్థ వైపు నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము తాడపల్లిగూడెం సంస్థ వైపు నుండి దాధీరతన్ మోహినికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి అర్పించడం జరుగుతుంది. స్థానిక 1వ వార్డ్ మిలిటరీ కాలనీలో ప్రేమాలయం వృద్ధాశ్రమం వికలాంగుల పాఠశాలకు గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సొసైటీ డైరెక్టర్ కేవి బ్రహ్మం నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పైబోయిన రఘు, చాపల రమేష్, గట్టిం నాని, అడబాల నారాయణమూర్తులతో పాటు జర్నలిస్టులు సరికొండ రవికుమార్ రాజు, జమినీ రాజులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమం ఒక బ్లాకులోను, వికలాంగుల పాఠశాల మరో బ్లాకులోను ఒకదానిపై ఒకటి నిర్మాణం చేయనున్నారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద రామ్స్ యూత్ ఆధ్వర్యంలో గురువారం భారీ అన్న సమారాధన జరిగింది.
పట్టణ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు అన్న సమారాధన జరుగుతుందని కిలాడి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో రామ్స్ యూత్ తానింకి శ్రీనివాస్, గుడ్ల శ్రీను, గుడ్ల షణ్ముఖ, తానింకి వెంకటేశ్వరరావు, తుంగభద్ర రామకృష్ణ, అజయ్, సడ్ని, గుడ్ల శ్రీరాములు, శివ, కొమ్మ నవీన్ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముప్పై 33వ వార్డ్ రామాలయం వీధి రామ్స్ యూత్ వారు, మిగతా పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్న యువకులు, మహిళలందరూ కలిసి సుమారు 62 సంవత్సరాలు బట్టి సీతారామనవమి కళ్యాణం బ్రహ్మాండంగా నిర్వహించి ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకున్నాను. ఎక్కడైతే భక్తి ప్రజలు దేవుణ్ణి భక్తితో నమ్ముతారో, దేవుడి దగ్గరికి వచ్చి కోరికలు తీర్చే సీతారాములుగా ఈ రామాలయం ప్రసిద్ధి చెందింది. అదే కాకుండా నిరకంగా 62 సంవత్సరాలు చేస్తామంటే భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే 62 సంవత్సరాలు చేయగలుగుతాం. సీతారాముల ఆశీస్సులు ఈ 33వ ప్రజలకే కానీ, కమిటీ వారికే కానీ, పట్టణ ప్రజలకి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు అన్నదానం అంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అలాంటిది విందు భోజనం కింద ఏర్పాటు చేసిన రామ్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ మామూలు పెళ్లిలో ఎన్ని రకాలుగా ఏర్పాటు చేసినంత విధంగా ఏర్పాటు చేసే కమిటీ అభినందన తెలియజేసుకుంటూ, గొల్లగూడెం సెంటర్లో వేయించేసిన కోదండ రామాలయం ఆలయం నందు గత 3 రోజుల మట్టి సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం పురస్కరించుకుని ఈరోజు దాదాపు 3000 మందికి అన్న సమారాధనగా భారీగా చేయడం జరిగింది. కావున పట్టణ ప్రజలందరూ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కటాకాక్షలను తీసుకుని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంకు సీఎం రిలీఫ్ ఫండ్గా 6 లక్షల మంజూరు కాగా గురువారం 2 లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. యానాలపల్లికి చెందిన తాడి కృష్ణకు ఇటీవల ప్రమాదం జరగగా వైద్య ఖర్చుల నిమిత్తం 2,68,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. స్థానిక నందిబొమ్మ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు 70,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పొల్లా బాబీ, అడబాల నారాయణమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో ఏదైతే మరి ఆరోగ్యశ్రీ లేని కేసులకి వాళ్ళ సొంత డబ్బులతోటి ఏదైతే బిలో ప్రాపర్టీ ఉన్నవాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు బాగు చేసుకున్నారో వాళ్ళకి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ పట్టుకుని మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి రావడం జరిగింది. మరి అవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయించి వాళ్ళకి చెక్కులు వచ్చేదాకా కూడా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రయత్నం చేసి దాని సందర్భంగా ఆయన ఈ 10 నెలల్లో సుమారు 1,50,00,000 రూపాయల దగ్గర చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజైతే 6 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఆర్థిక స్తోమతను సంబంధించి మరి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో అవి కూడా వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ఈ విషయం తాడేపల్లి జనాలు ప్రజలు కూడా ఆలోచించాలి. మరి ఏదైతే ఇటువంటి జరిగినప్పుడు ఎమ్మెల్యే గారిని స్పందించి మరి ఇవి బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ పట్టుకొచ్చి ఇస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేలాగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తాడేపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయం వద్ద సుమారు 6 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెంటపాడు మండలంలో సుమారు 3 లక్షల రూపాయల 3,30,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే యానాలపల్లి గ్రామానికి చెందిన తాడి కృష్ణ గారికి యాక్సిడెంట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,65,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లి నియోజకవర్గంలో ఈ 9 నెలల్లో సుమారు 2 కోట్ల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రతి ఒక్కరూ వచ్చిన ఇక్కడికి సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తితో వెళ్తున్నారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించి ఎవరైనా సరే ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సాయం చేయడం అనేది ఆయన యొక్క
సంకల్పం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికీ లేదనకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా న్యాయం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలా చూసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో వెళ్తున్నారు. మాది అనాల్పల్లి గ్రామం, పెంటపాడు మండలం. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందండి. ఈ విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టారండి. మాకు చెక్ అందజేశారు. 2,65,000 రూపాయలు చెక్ అందజేశారు. చంద్రబాబు నాయుడు గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలండి, మాకు సహాయం చేసినందుకు. మా అన్నయ్య గారు ఆయన పేరే భాస్కర్ గారు, తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్ అండి. మా అన్నయ్య గారు చనిపోవడం వల్ల సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మన ఎమ్మెల్యే గారు స్పందించి వారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్ ఇప్పించారండి. ఎమ్మెల్యే గారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్థానిక ఏలూరు రోడ్డులోని సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్యంలో బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు, పూజలు జరిగాయి. తెల్లవారుజామున కాగడహారతి ఇచ్చి విశేష పూజ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం నుండి దాతల సహకారంతో ఆలయ కమిటీ నిర్వహణలో అన్న సమారాధన జరిగింది. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాగడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి వివిధ పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు. అలాగే భక్తులందరూ కూడా ఉదయం 5:30 నుంచే కాకడహారతికి అలాగే అన్నిటికీ పాల్గొని బాబావారికి విశేష అభిషేకాలలో పాల్గొని ఇచ్చేశారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే 12 గంటల హారతి 12:30కు అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో బాగా పొద్దున్నే 5:30 నుంచే పాల్గొని బాబావారికి పాటలు కావాల్సింది కోరుచున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో గురువారం బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో 4వ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కౌన్సిలర్ మారం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను సేవా సమితి సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లింగం శ్రీనివాస్, మత్తి బాబ్జీ, మద్దాల నరసింహ, కేశవభట్ల విజయ్, పి త్రినాథ్, రౌత్ సోమరాజు, ఆర్ రమేష్, గుప్తా, వై అనిల్, మద్దాల వీరు, యువ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు సెంటర్లో ఎస్పీ రంగారావు గారు విగ్రహం పరిసర ప్రాంతాల్లో మన బొలిశెట్టి శ్రీను గారు సేవా సమితి ఈ సభ్యులందరూ కూడా ఇది నాలుగో సర్వేంద్రంగా తాడేపల్లిగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ దాదాపు మంచినీళ్ళు కూడా ఉండే పరిస్థితి కాదు. బాటసార్లు ఇబ్బంది పడుతున్నారని ఎక్కడైతే బాగుంటుందో అది సర్వే చేసుకొని ప్రతిసారి కూడా ఇలా చేయటం జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే సేవలు అలాగే ఒక నాయకుడిని చూసి ప్రజలందరూ కూడా అలాగే ఈ కమిటీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల్లోకి వెళ్ళి నాయకుడిని బట్టే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనం నాయకుడు చేసే ఇబ్బందులు బట్టి నాయకుడు చేసే పనులు బట్టి మనందరం కూడా చక్కని ఈ తాడేపల్లిగూడలో మంచి వాతావరణం ఏర్పడింది. అలాగే బొలిశెట్టి శ్రీనివాసు గారు అనే నాయకుడిని ప్రతిపక్ష నాయకులు కూడా పొగిడే పరిస్థితికి ఆయన ఇవాళ నాయకత్వం చేస్తున్నారు. అలాగే బొలిశెట్టి శ్రీను గారు ఒక సేవా కార్యక్రమంతో రోజు ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా ఎవరికైనా సరే ఆయన నేనున్నాను రండి అని చెప్పి చేస్తే ఈ కమిటీ సభ్యులందరూ కూడా మేమందరం అందులో పాల్గొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మా వంతు సహకారం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లో 4వ సర్వేంద్రంగా ఈరోజు బొలిశెట్టి సేవా సమితి కూడా దీనికి పాల్గొని అదేవిధంగా ఇంకోటి కూడా ఉన్నాయి, అది కూడా త్వరలో ఓపెనింగ్ చేస్తున్నాము. అలాగే ఇది
ప్రతి ఈ సంస్థ కూడా మా బృందంతో కలిసి మేము సిటీలో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా ప్రోత్సహించి అందరూ కూడా ముందుండి, అలాగే మా అన్నయ్య గారు మా వెంకటేశ్వర గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చి మా మీద గౌరవంతో ఆయన పలుమార్లు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం బొలిశెట్టి సేవా సమితి ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లోనే భాగంగా వేసవి దాహార్తి తీర్చడానికి మరి రహదారుల మీద పలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రోజున 4వ చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సేవా సమితి పెట్టడానికి ముఖ్య కారణం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న టైంలో మరి ఆయన తెగువ చేసి ధైర్యం చేసి ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి ప్రతి గుమ్మానికి ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వండి, ఎవరికైనా మందులు అవసరమైతే మందులు ఇవ్వండి అని చెప్పి ఆయన కూడా మాతో పాటు తిరుగుతా సేవా గుణం మాకు అలవాటు చేయడం జరిగింది. ఆ సేవా గుణంలోనే భాగంగా మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అక్కడ మెజార్టీతో గెలిపించడం, ఆ సేవా గుణం మరి మేమందరం కూడా ఆయన పేరు మీద సేవా సమితి స్థాపించి మేమందరం సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని జి గీతాభాయ్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లను తన విజ్ఞప్తి మేరకు తనిఖీ చేసిన నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే విధంగా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని, అన్రిజిస్టర్డ్ ల్యాబ్స్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా గుడిలో గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. బాబావారికి విశేష అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త భోగవల్లి రామచంద్రరావు సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం మాదిరిగా బాబావారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గురువారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాయినాథుడికి అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామంతో కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, సహస్రనామాలతోటి గులాబీ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వైభవంగా జరిగాయి. అలాగే స్వామివారికి అత్యంత వైభవంగా శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. శిఖర ప్రతిష్ఠ తదుపరి స్వామివారికి పాలరాయి విగ్రహాన్ని కూడా చేయదలిచారు. కావున ప్రతి భక్తులు కూడా స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది కరెక్ట్గా ఒక నెల రోజుల్లో ఈ యొక్క శిఖర ప్రతిష్ఠ, తదుపరి స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని ఈ యొక్క భక్తులందరూ కూడా స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.